నేను హరిత. మనకి శివాలయంలో ప్రదక్షిణలు చేసినప్పుడు ముఖ్యంగా చాలా రకాలైన డౌట్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా కన్ఫ్యూజన్స్ అయితే వచ్చేసి తప్పులుగా ప్రదక్షిణలు చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రదక్షిణలు అనేవి అసలు ఏ రకంగా చేస్తే కరెక్ట్, ఏ టైంలో చేస్తే కరెక్ట్ అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి ప్రదక్షిణలో శివ ప్రదక్షిణం చాలా ప్రత్యేకమైంది, చాలా కొంచెం డిఫరెంట్ కూడా మిగతా దేవుళ్ళ ప్రదక్షిణలతో పోలిస్తే. మరి అసలు శివాలయ ప్రదక్షిణం ఎలా చేస్తే కరెక్ట్ అంటారా? అసలు కరెక్ట్ ప్రాసెస్ ఏంటి గురుగారు? మనకు ఈ యొక్క శివాలయ ప్రదక్షిణం గురించి శివపురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి సశాస్త్రీయమైన విధానం ఉంది. అయితే చాలామంది తెలుసో తెలియకో దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తిపూర్వకంగా దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికంటే ముందు ప్రదక్షిణ చేసే అలవాటు. అయితే అన్ని దేవాలయాలకి విధానము సవ్యం అనగా క్లాక్ వైజ్ డైరెక్షన్గా వెళ్ళడం అనేటువంటిది ప్రదక్షిణ విధానం. ఒక ప్రదక్షిణ చేస్తారు, 3 ప్రదక్షిణలు చేస్తారు, 9 చేస్తారు, మొక్కుకుంటే 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే ఏ దేవాలయకి లేని ప్రాశస్త్యము ప్రదక్షిణ విధానము కేవలం శివాలయానికి మాత్రమే ఉంది. అయితే శివపురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి ప్రదక్షిణ విధానాన్ని ఏ మానవుడైతే ఆచరిస్తాడో అటువంటి మానవుడికి కైలాస పర్వతం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితాన్ని ఆ యొక్క మానవుడి ఖాతాలో పడుతుందని శివపురాణమే చెప్పబడి ఉంది. అంటే మనము వినాయక చవితి కథ కనుక మనం చూసుకున్నట్లయితే భూమండలాన్ని అంతా కూడాను ప్రదక్షిణ చేయాలి, చుట్టి రావాలి అని అంటే కుమారస్వామి వెళతాడు. కానీ వినాయకుడు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి తల్లిదండ్రులకి 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. భూమండలం అంతా 3 సార్లు ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల. సాక్షాత్తు ఈ విశ్వానికే తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరులు. పార్వతీ పరమేశ్వరులు కొలువు ఉన్నటువంటి స్థానం ఏంటి? కైలాస పర్వతం, హిమాలయాల్లో ఉన్నటువంటిది. ఏ శివాలయానికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్న శివాలయం అయితే ఉంటుంది కదా, ఆ శివాలయంలో ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ప్రదక్షిణం ఏదైతే ఉంటుందో ఆ విధానాన్ని గనక వీక్షిస్తున్నటువంటి ఆధాన్ ప్రేక్షకులు గనక ఆచరించినట్లయితే ఆ ఆది దంపతుల చుట్టూ ముమ్మార్లు, ఆది దంపతులే కాదు ఆది దంపతుల పరివారంతో సహా ముమ్మార్లు ప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది శివ పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటిది. సాక్షాత్తు వ్యాస భగవానుని విరచితమైనటువంటి పురాణంలో భాగంగా చెప్పబడినటువంటిది. అనేక మంది వేల సంవత్సరాల నుంచి ఈ విధానాన్ని పాటించారు. మధ్యలో కనుమరుగైపోయింది. బ్రిటిష్లు, ముస్లింలు దురాక్రమణాల ఫలితం కారణంగా చాలామంది దీన్ని తెలుసుకోలేకపోయారు. కానీ ఎంతోమంది ఇప్పటికీ కూడా ఆచరిస్తున్నారు. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళు ఏవైనా తప్పులు చేస్తుంటే ఇంకా దాంట్లో ఆ తప్పులు సరిదిద్దడం కోసం ఈ ప్రయత్నం అనేటువంటిది ఆధాన్ టీవీ ప్రేక్షకులకి తెలియచేయడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్గా చేస్తున్నాము. ఇది మామూలుగా కేవలం శివరాత్రి అనేటువంటిదే కాకుండా మామూలు పర్వదినాల్లో మాస శివరాత్రి రోజున, మీ యొక్క జన్మ నక్షత్రము రోజున, లేదా మీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు శివాలయానికి వెళ్తారు కదా, అప్పుడు ఈ విధానాన్ని పాటించండి. ఎలా పాటించాలి, ఎలా ఆచరించాలి అని అంటే శివాలయానికి చక్కగా కాలకృత్యాదులు తీర్చుకొని వెళతారు కదా, వెళ్ళగానే ఆ శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాలయానికి చేరుకోవాలి. అయితే చాలామంది ఇక్కడ నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి కదా అని అంటారు. మీరేమీ బలి కార్యక్రమం చేయలేదు. బలి కార్యక్రమం చేసినప్పుడే కాళ్ళు, కళ్ళు కడుక్కోవాలి, ముక్కు, చెవులు కడుక్కోవాలి, ఈ పంచేంద్రియములు శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నవగ్రహాల యొక్క అనుగ్రహం మొదలు పొంది ఆ తర్వాత ఆ నెక్స్ట్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి మానవుడి యొక్క పుట్టుక, మరణము అన్నీ కూడా, మధ్యలో జరిగేటువంటి అన్నీ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క దశాంతర దశల ప్రభావాన్ని కలుగుతాయి. కాబట్టి మొట్టమొదలు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాలయానికి ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ముందుగా నంది దగ్గరికి వెళ్ళాలి. నంది దగ్గరికి వెళ్ళి నందీశ్వరుని చెవిలో, ఓ నందీశ్వర,
నా యొక్క సంకల్పం నెరవేర్చుకోవడం కోసం ఈశ్వరుని సందర్శించుకోవడానికి వచ్చాను. ఆ ఈశ్వరుని యొక్క సేవలో భాగంగా ప్రదక్షిణ చేస్తున్నాను. ఆ ప్రదక్షిణ ఫలితాన్ని మరియు నా యొక్క సంకల్పాన్ని ఆ పరమేశ్వరునికి చేరవేసి నా యొక్క సంకల్పం నెరవేరేటట్టుగా చూడు నందీశ్వర అని చెప్పి నందీశ్వరునికి ఆ అనుగ్రహం అనగా నందీశ్వరుని యొక్క ఆజ్ఞ తీసుకొని వెళ్ళాలి. ఇక తదనంతరం ఈ యొక్క గర్భాలయంలో అభిషేకం చేసినటువంటి జలాలు ఇక్కడ వస్తాయి. దాన్ని సోమసూత్రం అంటారు. పురాతనమైనటువంటి దేవాలయాల్లోనైతే చండీశ్వరుని విగ్రహం కూడా ప్రతిష్ఠించేవాళ్ళు. చండీశ్వరుడు ఎవరయ్యానంటే ఈ యొక్క పరమేశ్వరుని యొక్క భక్తులలో అగ్రగణ్యమును స్థానాన్ని పొందినటువంటి వాడు చండీశ్వరుడు పూర్వజన్మ సుకృత ఫలితంగా. కాబట్టి ఈ ఈశ్వరునికి సమర్పించిన ప్రతి ద్రవ్యము పట్ల కూడా అతనికే అధికారం ఉంటుంది. అందుకే శివాలయానికి వెళ్ళిన తర్వాత శివుడికి అర్పించినటువంటి ఏ వస్తువుని మరియు శివాలయంలో ఉన్నటువంటి ఏ వస్తువుని ఇంటికి తీసుకోకూడదు. చండీశ్వరునికి ఆగ్రహం కలుగుతుంది. తద్వారా మనం ఏ సంకల్పం కోసం వెళ్ళామో ఆ శివుని యొక్క ఆగ్రహాన్ని కూడా పొంది ఆ సంకల్పం నెరవేరకపోగా మనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే చాలామంది తెచ్చుకుంటారు కదా, అభిషేకం చేసిన తర్వాతనో లేకపోతే శివాలయానికి వెళ్ళిన తర్వాతనో అంటారా, ప్రత్యక్షముగా అభిషేకం జరిపిన తర్వాత ఖచ్చితంగా శివాలయం నుంచి ఏ వస్తువు ఆఖరికి విభూతి కూడా పట్టుకురావాలన్నా చండీశ్వరుని దగ్గరికి వెళ్ళి, చండీశ్వర నేను ఈశ్వరానుగ్రహం కోసం దర్శనం చేసుకోవడానికి వచ్చాను, ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాను, ఆ పరమేశ్వరునికి అర్చించిన అభిషేకం చేసిన నివేదన చేసినటువంటి పదార్థము మరియు ధరించడానికి విభూతినైనా కానీ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వు చండీశ్వర అనే భావాన్ని తెలియచేసుకొని అప్పుడు ఆ యొక్క శివాలయంలో పూజారి గారు ఇచ్చినటువంటి కొబ్బరికాయనో పండ్లో ఫలమో పుష్పమో ఏదో ఒకటి మన ఇంటికి తీసుకొని మన కుటుంబ సభ్యులకు ఇవ్వవచ్చు. ఇక అసలు సిసలైనటువంటి చండీశ్వర ప్రదక్షిణము శివానుగ్రహాన్ని అమోఘంగా ప్రసాదించేటువంటిది. ఒక ముమ్మార్లు ప్రదక్షిణ అనగా 9 ప్రదక్షిణములు చేసినంత మాత్రము చేతనే కైలాస పర్వతం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితాన్ని, అలాగే ముమ్మార్లు ఇప్పుడు చెప్పినటువంటి విధానంగా ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో 30,000 ప్రదక్షిణలు శివాలయం చుట్టూ తిరిగినటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారని చెప్పి మనకు శివ పురాణాంతర్గతంగా చెప్పబడి ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ సోమసూత్రం దగ్గర ప్రారంభించాలి. సోమసూత్రం దగ్గర ప్రారంభించి ఈ విధంగా ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. అనగా సోమసూత్రం దగ్గర ఉన్నటువంటి చండీశ్వరుని నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేస్తున్నాను, అనుజ్ఞ ఇవ్వు చండీశ్వర అని చెప్పి ఆ సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. రాగానే ధ్వజస్తంభం దగ్గరగా ఎదురుగా ఉన్నటువంటి ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి. లేదా ఈశ్వరుడు కనబడుకుంటే ఒకసారి నమస్కారం చేసుకుంటే చాలా అటువైపు తిరిగి ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి మళ్ళీ ఈ విధంగా ఇలా వెనక్కి తిరిగి ఇలా వస్తూ చండీశ్వరుని దగ్గరికి రావాలి. అక్కడ మళ్ళీ చండీశ్వరునికి నమస్కారం చేసుకొని ఈట ఒక ప్రదక్షిణ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఈ సోమసూత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక మీరు డెడ్ లైన్గా పెట్టుకోండి. ఒక బౌలర్ వేసేటప్పుడు డెడ్ లైన్ ఎలా పెట్టుకుంటాడో ఈ సోమసూత్రం అనేటువంటిది డెడ్ లైన్గా పెట్టుకొని ఈ విధంగా ఒక ప్రదక్షిణ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి. ఇలా వెనక్కి వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి మళ్ళీ ఒకసారి ఈశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరగా మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి. ఇక్కడికి 2 ప్రదక్షిణ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి, ధ్వజస్తంభం దగ్గరికి రావాలి, ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి, చండీశ్వరునికి నమస్కారం చేసుకొని ఇక్కడికి 3 ప్రదక్షిణలు అయిపోయాయి. మళ్ళీ ఈ విధంగా చేసుకొని చండీశ్వరుని దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఉండి ఈశ్వరుని దర్శనం చేసుకొని సోమసూత్రం దగ్గరికి రావాలి. మళ్ళీ అక్కడ చండీశ్వరుని నమస్కారం చేసుకొని ధ్వజస్తంభం దగ్గరికి వస్తే అప్పుడు మీకు 4 ప్రదక్షిణలు అవుతాయి. ఈ ధ్వజస్తంభం దగ్గరగా పక్కగుండా వచ్చి నందీశ్వరుని పక్కగుండా వచ్చి శివాలయ గర్భాలయంలో కానీ ప్రవేశం లేదా బయట ఉన్నటువంటి ద్వారం దగ్గరగా ఉండి ఈశ్వరుని దర్శించుకొని ఏ రూట్లోనైతే మనం ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి నంది పక్క నుంచి వస్తామో అదే విధంగా మళ్ళీ వెనక్కి రావాలి. ఇది ఒక ప్రదక్షిణ అని అంటారు. ఈ విధంగా 9 ప్రదక్షిణలు చేయడం చాలా ఉత్తమమైనటువంటి ప్రదక్షిణ ఫలితాన్ని మనం పొందుతాము. కాబట్టి ఈ విధంగా చాలామంది చేసేటువంటిది ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర పక్క నుంచి ఇలా నంది దగ్గరికి వచ్చి ఇలా చాలామంది ఈ నంది నుంచి ఇలా వెనక్కి మళ్ళీ ఈ రూట్లో వస్తుంటారు. ఒక రూట్లో వెళ్ళాం కదా మళ్ళీ ఈ రూట్లో రాకూడదేమో అని చెప్పి ఇలా. కానీ అది కూడా తప్పేనా గురుగారు చాలా తప్పు రావడం. ఎందుకంటే పరమేశ్వరుని సదా ధ్యానం చేసుకోవడానికి నాకు అనుగ్రహించని చెప్పి ఈశ్వరుని దగ్గర వరాన్ని పొందాడు నంది.
ఈ నందిని దాటుకుంటూ ఇలా వచ్చి పక్కకు వచ్చి ఇలా మధ్యలో నుంచి వచ్చామంటే రాకూడదు. రాకూడదు. శివుడికి నందికి నందికి మధ్యలో రాకూడదు. నుంచి. వస్తే ఆ నందికి ఆగ్రహం కలుగుతుంది. అంటే ఈశ్వరుని సేవించుకునే భాగ్యానికి మనం అడ్డు వచ్చాం కాబట్టి నందీశ్వరుని ఆగ్రహానికి గురవుతే మనం ఏ సంకల్పం కోసం వెళ్ళామో ఆ సంకల్పం అనేటువంటిది నెరవేరకుండా పోతుంది. కాబట్టి ఎలా వెళ్ళామో అలాగే వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి రావాలమ్మ. ఇది చేసేటువంటిది. దీన్ని చండీశ్వర ప్రదక్షిణ అని అంటారు. కాబట్టి ఇప్పుడు రాబో శివరాత్రి అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి పుణ్యదినము కాబట్టి మీ సంకల్పం కోసం ఏదైనా కానీ ఈ విధంగా ప్రదక్షిణ చేసి ఇంటికి వెళ్ళారు అని అంటే మీరు ఆ యొక్క పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారని చెప్పవచ్చు. అలాగే మీ ఇంట్లో చేసుకునే అభిషేకాదులు హోమాదులు కూడా మీ ఇంట్లో జరిపించుకోవచ్చు. అలాగే ఈ నెల వీక్షించేటువంటి ఆధాన్ ప్రేక్షకులకి గమనిక ఈ నెల 26 తారీఖు రోజున మహాశివరాత్రి సందర్భంగా మహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మల్లో సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలు, మరియు ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు పర్ హెడ్ 3100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. 28వ తారీఖు రోజున ఈ యొక్క కార్యక్రమంలో హోమాలు జరుగుతాయి. 26వ తారీఖు రోజున శివరాత్రి సందర్భంగా రుద్రపారాయణాలు అలాగే అభిషేక కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ప్రదక్షిణ అనేటువంటిది మీకు సింపుల్గా మీకు తెలియజేస్తాను. సోమసూత్రం దగ్గర నుంచి ఈ విధంగా ప్రదక్షిణం ప్రారంభించే ధ్వజస్తంభం, అక్కడి నుంచి మళ్ళీ ఈ విధంగా సోమసూత్రం ఒక ప్రదక్షిణ, మళ్ళీ ఇక్కడి నుంచి ఈ విధంగా ధ్వజస్తంభం, మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర నుంచి సోమసూత్రము, మళ్ళీ సోమసూత్రం దగ్గర నుంచి ధ్వజస్తంభము, ధ్వజస్తంభం దగ్గర నుంచి మళ్ళీ ఈ విధంగా సోమసూత్రము, మళ్ళీ సోమసూత్రం దగ్గర నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం దగ్గర నుంచి సోమసూత్రం, మళ్ళీ సోమసూత్రం దగ్గర నుంచి ధ్వజస్తంభం దగ్గరికి రావడం, పక్క నుంచి ఈ విధంగా నంది పక్క నుంచి వచ్చి ఈశ్వరుని దర్శనం చేసుకొని ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కోసం సంకల్పం చెప్పుకొని బయటికి ఏ దారి గుండానైతే మనం దర్శనం చేసుకుంటామో అదే దారి గుండా వెనక్కి తిరిగి రావడం అనేటువంటిది చండీశ్వరన సంపూర్ణ ప్రదక్షిణ ఫలితాన్ని పొందుతాం. అంతేకాకుండా చాలామంది తెలిసి తెలియక చేసేటువంటి తప్పేందంటే ఈ యొక్క గర్భాలయానికి వెనకాల తలకాయ పెట్టి నమస్కారం చేసుకుంటుంటారమ్మ. అది చాలా తప్పు. ఎందుకంటే చాలా మందికి తెలియనటువంటిది ఏంటంటే ఈ గర్భాలయానికి వెనకాల అతీతమైనటువంటి నకారాత్మకమైన శక్తులు ఇక్కడ ఉంటాయి, బలిప్రదానం ఇక్కడ చేస్తుంటారు. కాబట్టి ఆ ప్రదేశంలో వెళ్ళి అందరూ తలకాయ పెట్టుకొని శివుడికి లేదా ఈ అమ్మవారి విగ్రహానికి వెనకాల ఉంటుంది కాబట్టి ఇలా నమస్కారం చేస్తుంటారు. నమస్కారాలు, దీపాలు కూడా పెడుతుంటారు. చాలా తప్పమ్మ. ఆ విధంగా అక్కడ ఎటువంటి కూడా తాకకూడదు. మనం ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం అంతా అక్కడ ఉన్నటువంటి ఆ నకారాత్మక శక్తులు లాగేసుకుంటాయి. ఏ దేవాలయంలో కూడా ఆ విధంగా చేయమని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు. ధన్యవాదాలు గురుగారు. ప్రదక్షిణలు శివాలయంలో ఏ విధంగా చేసుకోవాలి, ఏ రకంగా చేస్తే మనకి సంపూర్ణ అనుగ్రహం, శివానుగ్రహం కలుగుతుంది అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు. మా డౌట్స్ అన్నీ కూడా, మా ప్రేక్షకుల డౌట్స్ కూడా చాలా వరకు క్లారిఫై అయిపోయినాయి ఈ కార్యక్రమంతో. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూశారు కదండి, ఎవరికైతే ఇంకా ఆ హోమాల్లో కానీ ఆ రోజు చేయవలసిన క్రతువుల్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఎవరికైతే ఆ పూజా కార్యక్రమాలు చేయడానికి టైం లేని వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో కుదరదు అనుకునే వాళ్ళు గురువుగారికి చేసి చక్కగా ఆ హోమాలన్నీ కూడా చేయించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.